సంక్రాంతి వచ్చేసింది. అందరూ ఊరెళ్ళడానికి రెడీ అయిపోతూ ఉన్నారు. సంక్రాంతి అంటే అందరికీ ఓ ఎమోషన్, ఎన్నో జ్ఞాపకాలు. నాకు మాత్రం అన్నిటికంటే ముందు గుర్తొచ్చేది భోగి మంటలు. చిన్నప్పుడు 15 రోజుల ముందు నుంచే భోగి మంటకు అవసరమైన అన్నీ గ్యాదర్ చేసుకోవడం, ముందు రోజు సాయంత్రానికి అన్నీ సిద్ధం చేసుకొని ఎప్పుడు తెల్లారుతుందా అని రాత్రంతా వెయిట్ చేయడం, అర్ధరాత్రి నుంచే మా తాతని నిద్రలేపడం, తెల్లవారుజామున మా వీధులు అందరం భోగి మంటలేస్తే ఆ వెలుతురులో మా ఊరంతా వెలిగిపోవడం, పొద్దున్న లేవగానే ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, తెల్లవారుతానే వచ్చే హరిదాసులు, గంగిరెద్దులు, ప్రతి ఇంటి ముందు పూల తోరణాలు, అందరూ వేసుకునే కొత్త బట్టలు, ప్రతి ఇంట్లోనూ పిండి వంటలు, చుట్టుపక్కలంతా బంధువులు, వారి ఆప్యాయతల పలకరింపులు, కొత్త సినిమా రిలీజులు, ముగ్గుల పోటీలు, ఆటల సంబరాలు, సాయంత్రం అందరం ఎగరవేసుకునే గాలిపటాలు, గంటలు గంటలు కూర్చొని చెప్పుకునే కాలక్షేపం కబుర్లు, ఇవన్నీ మనం తయారు చేసుకునే మన జీవితకాలపు జ్ఞాపకాలు. జీవితంలో మనం ఎన్ని సాధించినా, ఎంత సంపాదించినా కొనలేనివి జ్ఞాపకాలు, చిన్న చిన్న సరదాలు. అలాంటి ఎన్నో జ్ఞాపకాలను మనకిచ్చేదే మన సంక్రాంతి, మన ఊరు.